జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 91వ భాగము. తన అవక్ర పరాక్రమంతో ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడు తనకన్నా పెద్దవారైన జాంబవంతునికి, హనుమంతునికి, వానరులకు నమస్కరించాడు. బాగా గాయపడ్డ లక్ష్మణుడు హనుమంతుని ఊతగా పట్టుకుని రాముని వద్దకు వెళ్ళాడు. రామునికి నమస్కరించి వినయంగా పక్కన నిలబడ్డాడు. విభీషణుడు రామునితో, ఇంద్రజిత్తు తల మన లక్ష్మణుని చేత ఖండింపబడింది అని చెప్పాడు. అప్పటికే బాగా అలసి ఉన్న లక్ష్మణుడు తాను ఇంద్రజిత్తును ఎలా సంహరించింది రామునితో వివరంగా చెప్పాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు: తమ్ముడా లక్ష్మణ, నీ విజయ వార్త విని నేను చాలా సంతోషించాను. నా వల్ల కూడా కాని పనిని నీవు సునాయాసంగా ముగించావు. ఇంద్రజిత్తు మరణంతో మన మార్గము సుగమము అయ్యింది. ఇంకా రావణుని జయించడం చాలా తేలిక. ఎందుకంటే ఇంద్రజిత్తు చావడం అంటే రావణుడు కూడా చచ్చినట్టే. ఇంద్రజిత్తు చావుతో రావణునికి కుడి భుజము ఖండించినట్టయింది. నీ ఈ విజయానికి విభీషణుడు, హనుమంతుడు కూడా చాలా సహాయం చేశారు. వారి సాయం లేకపోతే ఇంద్రజిత్తును చంపడం చాలా కష్టం. తన కుమారుని మరణవార్త విని రావణుడు తానే స్వయంగా యుద్ధానికి వస్తాడు. పుత్రశోకంతో కుంగి ఉన్న రావణుని చంపడం చాలా తేలిక. నీ వంటి తమ్ముడు నా పక్కన ఉంటే నేను ఒక్క సీదనే కాదు, దేనినైనా సాధించగలను అని అన్నాడు రాముడు. తరువాత లక్ష్మణుని గాఢంగా కౌగిలించుకుని వాత్సల్యంతో లక్ష్మణుని శిరస్సును ముద్దు పెట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు రాముడు. లక్ష్మణుని శరీరము నిండా బాణములు గుచ్చుకొని చాలా బాధ పెడుచున్నవి. వెంటనే సుషేణుడిని పిలిచి లక్ష్మణునికి త్వరగా చికిత్స చేయించమని ఆదేశించాడు. వెంటనే లక్ష్మణుని, విభీషణుని శరీరములలో గుచ్చుకున్న బాణములను తొలగించండి, గాయములకు చికిత్స చేయండి. వీరికే కాదు, ఈ యుద్ధములో గాయపడ్డ వానరులందరికీ చికిత్స చేయించండి అని సుషేణుని ఆజ్ఞాపించాడు. వెంటనే సుషేణుడు లక్ష్మణుని ముక్కు ద్వారా ఒక ఔషధమును లోపలకు పంపాడు. ఆ ఔషధ ప్రభావంతో లక్ష్మణుని శరీరములలో గుచ్చుకున్న బాణములన్నీ ఊడి కిందపడ్డాయి. గాయములు మానాయి, నొప్పి కూడా తగ్గిపోయింది. తరువాత సుషేణుడు విభీషణునికి, తక్కిన వానరులకు కూడా చికిత్స చేశాడు. కొద్ది కాలంలోనే వానరులందరూ నొప్పి తగ్గి గాయములు మాని స్వస్థతను పొందారు. లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు అన్న విషయం విన్న సుగ్రీవుని ఆనందానికి అవధులు లేవు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 91వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.